మీ అందరికీ పేరు పేరున వందనాలమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. రాకడ దినాల్లో ఉన్నాం. ఎంతమంది ప్రార్థనాత్మతో ఉంటున్నారు? ఎంతమంది ప్రార్థనను వీడి లోకస్తులుగా ఉంటున్నారు? పరీక్షించుకోవాలి. ప్రభు అక్కడికి సమీపంలో ఉంది. మాత్రమే సమయంలో దేవునితో బంధం తెగిందా? యుగములు అగ్ని ఆరదు పురుగు చావు అనే ప్రాంతమైన అగ్నిగుండం పాలైపోతాం. ప్రతి వ్యక్తికి సమస్యలు ఉంటాయి, శోధనలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, రోగాలు ఉంటాయి. వీటి వైపు చూసి దేవుడికి దూరం అవటం కానీ, దేవుడి మీద అసహనం తెచ్చుకోవటం కానీ, ప్రార్థన తగ్గిపోవటం కానీ, దేవునితో బంధం తెగిపోవటం కానీ జరిగిందంటే ఇంకా మన జీవితాలు పనికిరానటువంటి జీవితాలుగా మారిపోతాయి. ఈ అగ్నిగుండం అనేది 1 రోజు 2 రోజులు కాదు. లేకపోతే భూమి మీద నేను ఒక 70 సంవత్సరాలు బ్రతికాను, సరే పొరపాట్లు చేశాను, 70 సంవత్సరాల తర్వాత బయటికి తీస్తాడు దేవుడు, అప్పుడు పరలోకం ఇస్తాడు అనుకుంటున్నారేమో. యుగములు దేవునికి దూరమైన, లోకానికి దగ్గరైన, లోకంలో ఉన్న వాటి మీద మనసు కేంద్రీకరించిన, దేవుని సన్నిధికి వెళ్ళలేదు. ఈ లోకము శాశ్వతమైంది. శాశ్వత రాజ్యం అంటూ మనకు ఒకటి సిద్ధపరుస్తున్నాడు తండ్రి. నూతన యెరూషలేము పట్టణమును మనలను ప్రేమించి ఆ మహాసుందరమైన పట్టణమును మన కొరకు కడుతున్నది. కాబట్టి ఈ లోకములో బ్రతికుండగానే ఆ రాజ్యాన్ని సంపాదించుకోవాలి. సమస్యలు వచ్చాయను, శోధన వచ్చిందనో, రోగం వచ్చిందనో దేవునికి ఏమాత్రం దూరం కావద్దు. అలాంటి సందర్భాలు ఇంకా దేవునికి దగ్గర అయిపోయి దేవునితో బంధం పెంచుకుంటే ఎంత ధన్యులమో తెలుసరి. రాకడలో దేవుని బోరధ్వని అటు వారికి వినబడి రెప్పపాటులు మహిమ శరీరాలతో ఎత్తబడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. అపొస్తలుడైన పౌలు గారు రోమాపత్రిక 9వ అధ్యాయం. అపొస్తలుడైన పౌలు గారు ఆయన రోమాపత్రిక లెటర్ రాస్తూ ఒక మాట, ఆ లెటర్ కూడా బాధతో దుఃఖంతో రాశాడని అక్కడ స్పష్టత కనపడుతుంది. ఆయన ఆహారం లేదని బాధపడలేదు, వస్త్రము లేదని బాధపడలేదు, ఆయన అవసరాలు తీర్చబడలేదని బాధపడలేదు. కానీ దేవుని పిల్లలు, ఆయన పెంచిన పిల్లలు ఒకప్పుడు పరిశుద్ధాత్మని పొందుకొని ఆత్మానుసారముగా నడిచిన ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు, ఆ బిడ్డలు ఒక రోజున తేరు చూచాడట. చూస్తే మొదటిలో పరిశుద్ధాత్మను పొందుకునే ఆత్మలో ఆనందించి అన్య భాషలు మాట్లాడి ఆత్మవరాల చేత నింపబడిన వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు. ఆయన అంటాడు, ఆ ప్రజలు చూసి
నా సహోదరులు అంటున్నాడు. దేవుని ఆత్మ చేత నింపబడి బహుగా ఆత్మలో ఆనందించిన బిడ్డలు, లోకాన్ని విసర్జించిన బిడ్డలు, లోకానికి వ్యతిరేకంగా జీవించిన బిడ్డలు, ఇశ్రాయేలు ప్రజలు ఓ రోజున ఆ ప్రజల మధ్యకు వెళ్ళి ఆ ప్రజల్ని జాగ్రత్తగా తేల్చి చూచారట. ఎవరు ఆ ప్రజలు? ఇశ్రాయేలు. ఒకప్పుడు నేను సమకూర్చిన బిడ్డల్లో కనపడట్లేదే, ఒకప్పుడు నేను ఈ బిడ్డలు చూసి చాలా ఆనందించాను కదా, ఈ బిడ్డలు అన్య భాషలతో మాట్లాడుతూ దేవుని ప్రేమతో పరిశుద్ధాత్మ నింపుదలతో లోకాన్ని చీకొట్టి పరిశుద్ధ జీవితం జీవించిన బిడ్డలు కదా, నేనేంటి బిడ్డల్లో అంతా తేడా కనపడుతుంది నాకు, నేనేంటి బిడ్డల్లో లోక మనసు కనపడుతుంది. ఆనాడు ఆత్మను అనుసరించి నడిచారు, ఆత్మలో లీనమయ్యారు, అన్య భాషలు మాట్లాడారు. ఆత్మానుసారంగా జీవించిన ఈ నా సహోదరులు నేనేంటి దేహ సంబంధులుగా, శరీర సంబంధులుగా కనపడుతున్నారు, లోకస్తులుగా కనపడుతున్నారు. ఏమైంది వీళ్ళ విషయంలో? ఎందుకని వీళ్ళు లోకస్తులుగా మారిపోయారు దేవుని ప్రజలు అని బహు దుఃఖంతో వేదనతో ఆయన మాట్లాడుతున్నాడు. బహు దుఃఖంతో వేదనతో. జాగ్రత్తగా బైబిల్ని మనం పరిశీలన చేస్తే పౌలు గారు కట్టినటువంటి సంఘం అది రోమా సంఘము. ఆ సంఘములో పౌలు గారు మొదటి వాళ్ళని వాక్యం చెప్పి బలపరిచి బాప్తీసాలు ఇప్పించి సమకూర్చి చక్కగా కట్టబడిన సంఘము ఆయన సువార్త పని నిమిత్తం ప్రపంచ దేశాలెళ్ళి తిరిగి వచ్చేటప్పటికీ ఈ సంఘం ఎలా ఉందంటున్నాడంట ఆయన, దేహ సంబంధులుగా మారిపోయారట, శరీరానుసారులుగా మారిపోయారట. ఏమని ఉచ్చరించాడు వాళ్ళని? ఇశ్రాయేలీయులు అని ఉచ్చరించాడు. దేహ సంబంధులుగా మారిపోయారని ఆయన అంటాడు. ఇదిగో ఈ ప్రజలు దేహ సంబంధులుగా మారిపోయారు. వీరు నా సహోదరులు, వీరి కోసం నేను ఎంత త్యాగమైనా చేయగలను, అవసరమైతే క్రీస్తుకు వేరే వీరి కోసం నేను ఏదైనా చేయగలను. అట్టి సహోదరులు నాకు వీరు. వీరిని ఈరోజు నేను వచ్చి చూస్తే ఒకప్పుడు అన్య భాషలతో మాట్లాడారు, ఒకప్పుడు ఆత్మలో లీనమైపోయి ఆత్మ వరాల చేత నింపబడ్డారు, ఒకప్పుడు ఆత్మలో ఆనందించారు, ఒకప్పుడు ఆత్మానుసారంగా నడిచిన సంఘం ఇది. నేడు నేను వీళ్ళని చూస్తే శరీర సంబంధంగా కనబడుతున్నారే, శరీరానుసారిగా కనబడుతున్నారే అనంట దుఃఖము మానని వేదన వ్యక్తం చేస్తున్నాడంట. అక్కడ వీరెవరో తెలుసా? దేవుని యొక్క వాగ్దానాలకి వారసులు. వీరెవరో తెలుసా? ఆరాధన క్రమంలో ఆయన ఆరాధించే అర్హత కలిగిన వాళ్ళు. వీరెవరో తెలుసా? దేవుని చేత ఆశీర్వదించబడిన ప్రజలు. వీరు ఆత్మను పొందుకున్న, ఆత్మలు ఆనందించిన ప్రజలు. నేడు దేహ సంబంధులుగా మారిపోయారేంటి? శరీరానుసారంగా మారిపోయారేంటి? అయ్యో ఏంటి స్థితిలో మారిపోయింది. రాకరస్తే వీళ్ళంతా విడవబడతారు కదా, అందరూ అగ్నిగుండం పాలైపోతారు కదా. మరి ఆత్మానుసారులు, ఆత్మను పొందుకున్న బిడ్డలు, ఆత్మలో అన్య భాషలు మాట్లాడిన వారు, ఆత్మవరాల చేత నింపబడిన ఈ ప్రజలు ఎందుకు మారిపోయారు అని ఆత్మానుసారంగా ఉండవలసిన ప్రజలు శరీరానుసారులుగా మారిపోయారని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడట.
చదవండి. రోమపత్రిక 9వ అధ్యాయం 1వ వాక్యం నుంచి చదువుకుంటారండి. త్వరగా స్పష్టంగా పంక్తులుగా. నాకు బహు దుఃఖము, నా హృదయములో మానని వేదనయు కలదు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నా, అబద్ధమాడటలేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన దేవ సంబంధులైన నా సహోదరుల నిమిత్తము నేను క్రీస్తునకు వేరే శాపగ్రస్తునైన అయిపోతా. ఎంత ప్రేమ చూస్తారో సహోదరులంటే ఆయనకి. దేవుని పిల్లలు, ఆత్మానుసారంగా నడిచిన పిల్లలు ఈనాడు దేహ సంబంధులుగా మారిపోయారట. వీళ్ళకోసమైన క్రీస్తుకు వేరే శాపగ్రస్తునైనా అవగలము. కానీ ఒకప్పుడు ఆత్మానుసారం, ఇప్పుడు శరీరానుసారంగా మారిపోయారు. వీరికున్న హక్కు ఎంత చూడండి. వీరు దత్తపుత్రులు. చదవమా. ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును వాగ్దానాలు వీరివి, ఆరాధన క్రమం వీరిది, ఆరాధించే అర్హులు వీళ్ళు. అలాంటి వీరంతా జాగ్రత్తగా వినండి. దేవుని సన్నిధిలో ఉన్న బిడ్డలు ఎప్పుడూ ఆత్మలో వృద్ధి చెందుతూ ఉండాలి, ప్రార్థనలో వృద్ధి చెందుతూ ఉండాలి. దేవుని పిల్లలు కొన్నాళ్ళు మండి తర్వాత ఆరిపోయే స్థితిలోకి రాకూడదు. కొన్నాళ్ళు ఆత్మలో ఆనందించి కొన్నాళ్ళు ఆత్మలో దిగజారి శరీరానుసారుగా మారిపోకూడదు. అలాంటి స్థితి నీలో కనబడితే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడి కనేరు కారుస్తాడట. చూడండి, అక్కడే ఒక వాక్యం ఉంటుంది. ఆగమా 8వ అధ్యాయము 35వ వాక్యం చదవండి. దేవునికి వేరైపోతున్న వారిని గురించి ఇక్కడ చాలా మంది వేరైతే పాస్టర్ గారు నేను సన్నిధికి వస్తున్నాను. ఓకే అమ్మా, బ్రదర్స్ సిస్టర్స్ మీరు సన్నిధికి వస్తున్నారు. పాస్టర్ గారు నేను ప్రార్థన చేసుకుంటున్నాను తెల్లవారుజామున రాత్రి. కరెక్ట్ అమ్మా, నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు. పాస్టర్ గారు నేను దశంభాగాలు ఇస్తున్నాను. కరెక్ట్ అమ్మా, నువ్వు దశంభాగాలు ఇస్తున్నావు. పాస్టర్ గారు దేవుడు అంటే నాకు ఎంత ప్రేమ మీకు తెలియదు. ఎక్కడున్నాడు ఇక్కడున్నాడట. కరెక్టేనమ్మా. మరి మీ క్రియలన్నీ లోకానుసారం ఉన్నాయి కదా. ఒకప్పుడు లోకాన్ని వ్యతిరేకించి పరిశుద్ధాత్మను పొందుకుని ఆత్మలో ఆనందించి ఆత్మలో గంతులు వేసిన బిడ్డలు ఈనాడు ఎటు చూసిన లోక మనస్సు, లోకంలో ఉన్న వాటిని వెంబడించటము, శరీరానుసారమైన మనస్సు, శరీరము కోరుకున్నట్లుగా నడవటము, కంప్లీట్ దేవునికి విరోధమైన భక్తి కనబడుతుంది. ఇప్పుడు అపస్సుడైన పౌలు అల్లాడిపోతున్నాడు. నాకు బహు దుఃఖమును మానని వేదన కలుగుతుంది నా సహోదరులను చూస్తే. వీరి కోసం అవసరమైతే దేవుడు కూడా విడిచిపెట్టగలిగినంత బంధం నాకు నా సహోదరులంటే. క్రీస్తుని వేరే శాపగ్రస్తుడు కూడా అవ్వగలను. కానీ ఈ నా సహోదరులు చూస్తే కన్నీరు వస్తుంది ఇప్పుడు నాకు. వీరు దేహ సంబంధంగా శరీరానుసారంగా మారిపోయారట. ఈరోజు దైవజనాంగమా, నీ భక్తి, నీ ప్రార్థనా జీవితము, నీ ఆత్మీయత ఎలా ఉందో పరీక్షించుకో. ఇది ఇక్కడ ఒక మాట ఉంది, చదవండి. 35వ వాక్యం 8:35. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడెవడు? శ్రమైనను, బాధైనను, హింసైనను
ఉపద్రవమైనను మా మనలను ఎడబాటున ఇతని గూర్చి రాయబడినదేమనగా నిన్ను బట్టి, కాసేపు మిమ్మలను బట్టి, కొద్ది సమయమైన సంఖ్యను బట్టి దినమెల్లా నేను వదిలిపోబడిన వాడను, వదకు సిద్ధమైన గొర్రెలని. దేవుడికి స్తోత్రం చెప్పండి. దినమెల్లా చేతులు చేస్తున్నాడు. అమ్మా లోకంలో నుంచి బయటికి రా, అమ్మా అన్యాచారంలో నుంచి బయటికి రా, అమ్మా శరీరానుసారంగా జీవించద్దు. ఎందుకు జీవించద్దు అంటున్నాడో తెలుసా? అక్కడ 8వ అధ్యాయంలో 5వ వాక్యం చదవండి. ఎందుకని దేహ సంబంధులుగా శరీరానుసారులుగా జీవించద్దంటున్నాడు క్రైస్తవులను? జీవిస్తే ఎంత ప్రమాదం ఉందో చూడండి. దేవుని బిడ్డలుగానే ఉండాలి. దేవుని ఆరాధిస్తూ దైవ ధ్యానములోనే బ్రతికినంత కాలము గడపాలి. శ్రమైనను, హింసలైనను, నిందలైనను, కరువైనను ఏది వచ్చినా ఆయన ప్రేమ నుంచి మనల్ని వేరు చేయగలడా అని ప్రశ్న వేస్తున్నాడు. వేసి ఇక్కడ 8వ అధ్యాయం ఏమి రాస్తున్నాడు? 5వ వాక్యం చదవండి. శరీరానుసారులు. అర్థమైందండి? ఇప్పుడు శరీరానుసారులుగా మారామా, ఆత్మానుసారులమా? ఎవరండి? బాప్తిసం పొందిన వెంటనే తండ్రి ఆశతో, నా పిల్లలు నాతో నడుస్తారు, ఇక నా ఆత్మను నా పిల్లల్లోనికి పంపాలి, నా ఆత్మ చేత నా బిడ్డలు నింపాలి, నా ఆత్మ చేత నా బిడ్డల్ని నడిపించాలి, ఆత్మానుసారులుగా నా పిల్లలు ఉండాలి, శరీరాశలను వెలివేయాలి నా పిల్లలు, శరీర కోరికలను చంపేయాలి నా పిల్లలు అంటున్నాడు. ఎందుకనే చదవండి అక్కడ. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు, శరీరానుసారమైన మనస్సు మరణము. మళ్ళీ చదవమ్మా. దేవుని పిల్లలు, ఈ లోక సంబంధమైన మరణం అనేది ప్రతి మానవుడికి ఉంది. మన్ను అనేది మునుపటి వల్లే మంటికి చేరును అని లేఖనం సెలవిస్తున్నట్లు ప్రతి ఒక్కరిని మట్టిలోకి వెళ్ళిపోవాలి. కానీ 2వ మరణం అనేది ఒకటి ఉంది. ఆత్మానుసారంగా నడిస్తే జీవము,